అఖిల పార్టీ నాయకులు ప్రార్థనా స్థలాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులతో ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ సోదరభావం శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రెడ్డి, అంచనూరి రాజేష్ మాట్లాడుతూ మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజులు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. ఇంకా ఎస్ఏ అహ్మద్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ముస్లింల మత ప్రార్థనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ అల్లా దయ వల్ల నాసింగ్ మండలం రానున్న కాలంలో మంచి అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గౌరవ మా యొక్క దుబ్బాక ఇన్ఛార్జ్ మరియు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు వీరందరికీ వాళ్ళ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నార్సింగ్ మండలం నార్సింగ్ గ్రామంలో రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా నార్సింగి ఈద్గా వద్దకు అందరూ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మేము కూడా మా నార్సింగి మైనార్టీ కమిటీ పక్షాన, మస్జిద్ కమిటీ పక్షాన ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు వారు తెలియపరుస్తూ, అదే ఈ నార్సింగి మండల ముస్లిం మైనార్టీ తరఫు నుంచి తెలంగాణ యావత్ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి తరఫున, హనుమంతరావు గారి తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. మంచి రంజాన్ అయింది. మేము కూడా అదే అల్లం గుంపులై ఈదుల్ ఫితర్ యొక్క కార్యక్రమానికి ఈదుల్ ఫితర్ నార్సింగ్లో ఫితర్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి నార్సింగ్ నాయకులు అందరూ మా ఈద్గాలో వచ్చి అందరితో ముస్లిం సోదరులు కలయికలు చేసుకొని అంతా కలిసిమెలిసిగా ఈ అఖిలపక్షం మొత్తం అందరం వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. దానికి మేము నార్సింగ్ ముస్లిం సోదరులు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. రంజాన్ పండుగ పురస్కరించుకొని అత్యంత పవిత్రంగా నార్సింగి మండలంలోని ముస్లిం సోదరులందరూ ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్న అందరూ కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంజాన్ మాసంలో ఒక నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి వాళ్ళైతే ఏదైతే ప్రార్థన చేసిరో కోరుకున్న కోరికలను కూడా అల్లా వాళ్ళకు
ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబాలను కూడా చల్లగా చూడాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇదే విధంగా మనమందరం కూడా ఈ రంజాన్ మాసమైన రంజాన్ పండుగ అంటేనే మత సామరస్యానికి ప్రతీక కాబట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏ ఫీలింగ్ లేకుండా కూడా అందరం కలిసిమెలిసి ఇదే పద్ధతిలో పండుగ అందరం కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నార్సింగి మండల ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.